ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. బయట ప్రపంచంలో ఉన్న విషయముల వలన కలిగే భోగములు అన్నీ దుఃఖము రావడానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలము నిలువవు. కాబట్టి జ్ఞాని అయిన వాడు ప్రాపంచిక విషయముల వైపు కన్నెత్తి కూడా చూడడు. ప్రాపంచిక విషయములు, విషయ సుఖముల మీద విరక్తి కలిగి ఉండాలి అని కిందటి శ్లోకంలో చదువుకున్నాము. అలా ఎందుకు విరక్తి కలిగి ఉండాలి, హాయిగా అనుభవించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. దానికి కారణం చెబుతున్నాడు పరమాత్మ. మనము ప్రతిరోజు ప్రతి క్షణము బయట ప్రపంచంలోని వస్తువులతోనూ మనుషులతోనూ సంగమము పెట్టుకుంటాము. దాని వలన కొంత ఆనందం కలుగుతుంది, కానీ ఆ ఆనందము శాశ్వతము కాదు. ఆ వస్తువులు మనుషులు మనకు దూరం కాగానే వెంటనే దుఃఖం వస్తుంది. మనకు కావలసింది నిరంతర ఆనందము, కానీ కొంచెము ఆనందము ఎక్కువ దుఃఖము కాదు కదా. ఈ విషయంలో పెద్దలు ఏమి చెబుతారంటే, మనకు రవ్వంత సుఖం కలిగితే చాలు, పుట్టెడు దుఃఖము దాని వెనువెంటనే ఉంటుంది. కాబట్టి ప్రాపంచిక విషయములు, కామ కోరికలు తీరడం వలన వచ్చే సుఖములు క్షణికములు, ఎప్పటికీ నిలిచి ఉండవు అని తెలుస్తూ ఉంది. మనం సుఖం అనుభవిస్తున్నాము అంటే దాని వెనువెంట వచ్చే దుఃఖమును కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని సుఖం వచ్చినప్పుడు నవ్వడము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము మంచిది కాదు. కాబట్టి ప్రాపంచిక విషయముల మీద ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉంటే చాలు. ఆ సుఖ దుఃఖములు మనలను అంటవు. మనకు ఎక్స్రే తీసినప్పుడు మనకు బాహ్య శరీరము కనబడదు, లోపల ఉన్న ఎముకలు కనబడతాయి. అలాగే మనం ఏ వస్తువుతో కానీ స్త్రీ పురుషులతో కానీ సంగమం పెట్టుకునే ముందు మనలో ఉన్న వివేకము, జ్ఞానము అనే ఎక్స్రే కిరణాలను వాటి మీద ప్రసరింపజేసి వాటి నిజస్వరూపము తెలుసుకుని ప్రవర్తించాలి. ప్రాపంచిక విషయములు మనకు తాత్కాలికంగా సుఖాన్ని కలిగించిన దాని వెనుక ఉన్న దుఃఖాన్ని కూడా పసిగట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఏ విషయమును కానీ వస్తువును కానీ పైపైన చూడకుండా విచక్షణతో అంతరాంతములలోకి చూచి వివేచనతో ప్రవర్తిస్తే దుఃఖం కలగదు. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు రెండు విషయాలు తెలియజేశాడు. ఒకటి, ప్రతి సుఖం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. రెండు, సుఖము కానీ దుఃఖము కానీ శాశ్వతములు కావు, వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ఆరాటపడటం మంచిది కాదు. ఆత్మసుఖము శాశ్వతము, ఎన్నటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానము చేస్తే కలిగే సుఖము శాశ్వతము. విషయవాంఛలు, ప్రాపంచిక సుఖములు చిన్న దీపం అయితే ఆత్మసుఖము సూర్యుని వెలుగు లాంటిది. కానీ దీపము వద్దకు పురుగు చేరినట్లు మానవులు దీపం దగ్గరికి చేరి మాడి మసిపోతున్నారు. ఇదే అజ్ఞానం. అందుకే జ్ఞానులు, తెలివిగలవారు సూర్యరశ్మిని ఆశ్రయించి వేడిని, వెలుగును, ఆరోగ్యంను పొందుతున్నారు. కాబట్టి జ్ఞానికి ప్రాపంచిక విషయములలోనూ విషయవాంఛలయందు రక్తి, అనురక్తి ఉండకూడదు అని బోధిస్తుంటారు. ధనము, పదవి, ఆస్తి, విద్య, అధికారము ఉండవచ్చు, కానీ విషయవాంఛల వెంట పరిగెడే అనర్థము చుట్టూ ఉంటుంది. ఉదాహరణకు అత్యంత ఉన్నత స్థానం అధిరోహించిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అవినీతి కుంభకోణాలలోనూ లైంగిక వేధింపుల కేసులలోనూ ఇరుక్కోవడం ఏమిటి? వారి చదువు, హోదా, పదవి, సంపద, జ్ఞానము ఏమయ్యాయి? వారు కూడా దీపం దగ్గర చేరిన పురుగులే కదా. ఆలోచించండి. ఈ శ్లోకంలో సంస్పర్శజా భోగా అని వాడారు. సంస్పర్శ అంటే బాగా తాకడము అని మామూలు అర్థము. బయట ప్రపంచంలో ఎన్నో శబ్దాలు, దృశ్యాలు, రుచులు తాకితో సుఖము కలిగించేవి, తాకితే ఒళ్ళు పులకరించేవి. చక్కని సువాసనలు ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా బయట ఉండే ప్రయోజనము లేదు. మన జ్ఞానేంద్రియములు వాటిని తాకాలి, వాటితో సంయోగం చెందాలి. అప్పుడే వాటి వలన కలిగే సుఖదుఖాలు మనము అనుభవించగలము. అటువంటి స్పర్శ వలన, సంయోగము వలన మొదట్లో కొంత సుఖము కలిగినా సాధారణంగా దుఃఖము కలుగుతుంటుంది. అందుకే దుఃఖయోనయ అని అన్నారు. అంటే ఆ స్పర్శలు, సంయోగములు అన్నీ దుఃఖములను కలిగించేవి. మొదట్లో కొంత సుఖం కలిగినా చివరకు అన్నీ దుఃఖంతో అంతమవుతాయి. మొదట్లో చక్కెరతో చేసిన మిఠాయి తీయగా ఉంటుంది.
అతిగా తింటే వెగటు పుడుతుంది. తినగ తినగ గారెలు చేదు అనే సామెత ఉంది కదా, మరి ఇవి ఎందుకు నిరంతరము ఆనందాన్ని ఇవ్వవు అంటే ఇవి ఆద్యంతవంత, అంటే వీటికి మొదలు ఆఖరు అనేవి ఉన్నాయి. కానీ వస్తువులు కొందరు, మనుషులు, ధనము, బంగారము, ఆస్తి మన దగ్గరకు వస్తే సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని, పోతే అంతులేని దుఃఖము రావడము పోవడము వాటి లక్షణము. కాబట్టి అవి వచ్చినప్పుడు సుఖము, పోయినప్పుడు దుఃఖము తప్పదు. ఒకే విషయం ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి దుఃఖం కలిగిస్తుంది. భార్య పక్క చుట్టాలు వస్తే భార్యకు ఆనందము, మొగుడు మోహం ముటముటలాడుతుంది. అదే భర్త పక్క వారు వస్తే భార్య ముఖం ముడుచుకుంటుంది, భర్త ముఖం ఆనందంతో వెలుగుతుంది. కాబట్టి మనకు శాశ్వతమైన ఆనందము ఏదీ ఇవ్వలేదు. దీనికి సులభమైన మార్గం ఏదంటే సుఖాలు అన్నీ దుఃఖాలతో అంతమవుతాయి అని తెలుసుకోవాలి. రెండింటి సిద్ధపడి ఉండాలి. ప్రాపంచిక విషయాలు అనుభవించేటప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోగలగాలి. సుఖ దుఃఖాలను అతీతంగా ఉండాలి. సమాన స్థితి అలవర్చుకోవాలి. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు ప్రాపంచిక విషయాలను, విషయవాంఛలను పూర్తిగా వదిలిపెట్టాలి. మనసులో కూడా వాటి గురించి ఆలోచన, సంకల్ప వికల్పాలు కూడా కలగకూడదు. ఇది చాలా ముఖ్యము. ఎవరికీ సాధ్యం కాదు పైపైన వదిలిపెట్టామని అనుకున్నా లోపల అయ్యో ఇవన్నీ అనుభవించలేకపోయామే అని దిగులు, దుఃఖము, ఎదుటివాడు అనుభవిస్తున్నాడే అని అసూయ మనసును వేధిస్తుంటాయి. కానీ ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానికి రెండూ సాధ్యమే. కాబట్టి ముందు ఆత్మజ్ఞానం అలవరుచుకోవాలి. తర్వాత పైన చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అప్పుడు దుఃఖము లేని అనంతమైన ఆనందాన్ని పొందవచ్చు.